అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు జూలై నెల 2025 నుంచి 12వ తారీఖు జూలై నెల 2025 వరకు 12 రాశులకు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే శుక్రుడు వృషభ రాశిలో, అలాగే సూర్యుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజుడు సింహ రాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు తులా, వృశ్చికం, ధనుసు, మకర రాశి వరకు ఈ వారం ప్రయాణం చేస్తున్నారు. దీన్ని బట్టి 12 గ్రహాలకు ఫలితాలు ఎలా ఉందో ఖచ్చితంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దు. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయడం మర్చిపోకండి. మీ అందరి కొరకు నేను ఎంతో శ్రమ కోర్చుకొని ప్రతి వారం కూడా సిద్ధమై నా ఖర్చుతో నేను చక్కటి కెమెరామ్యాన్ని పెట్టుకొని చక్కటి స్క్రిప్ట్ అన్ని రెడీ చేసుకొని దానికి ఎడిటింగ్ చేసుకొని ఎన్నో దాని ఏమంటారంటే SEO అని అంటారు, అవన్నీ చేసుకొని నేను మీ ముందుకు వస్తున్నానండి. ఇవన్నీ కూడా కేవలం నా యూట్యూబ్ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశం, మిమ్మల్ని సంతృప్తి పరచాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వారఫలము, దినఫలము కాకుండా జీవితాంతం మన జాతకం ఎలా ఉంటుంది, జాతకంలో మన లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, దశ ఏంటి, ఎలా జరుగుతుంది అని మొత్తం లైఫ్ చదవాలంటే 15-20 నిమిషాలు మీకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను మీ జాతకాన్ని. మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. అవి లేని వాళ్ళు ముఖాన్ని, చేతి రేఖలను మాకు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో నేను మాట్లాడి మీ PDF చేసిన జాతకాన్ని కూడా మీకు నేను మెయిల్ చేస్తాను. గురుదక్షిణ కూడా ఉంటుంది, అది ఎలా పే చేయాలో తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వాళ్ళకి 6వ తారీఖు జూలై నుంచి 12వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి వాళ్ళందరికీ పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంది. ఏమిటంటే కారణం, గురువు సప్తమంలో ఉండి అద్భుతంగా రాశిని చూడడం వల్ల మీకు మానసిక స్థైర్యం బాగుండి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడిపోతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంది. అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. ధన ఆదాయం విపరీతంగా ఉంది. కుటుంబ సంతోషం చాలా హ్యాపీగా ఉంది. మంచి పిల్లల చదువులో పురోగతి బ్రహ్మాండం కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల కొరత చాలా తక్కువ ఉంటుంది. ఎవరు కలవరు. ఎక్కువగా మనకు హెల్పింగ్ నేచర్ పెద్దగా ఉండదు. అయినప్పటికీ మానసిక స్థైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే లావాదేవీలు లాభదాయకంగా జరుగుతాయి. పిల్లల చదువు విషయంలో కూడా ఎంతో అద్భుతంగా ఉంది. వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉంటూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతంగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మామూలుగా లేదు, ఆరోగ్యం అంటే నెంబర్ 1 అనమాట. ఎటువంటి అనారోగ్యంలో లేచి కూర్చుంటారు. మంచి ఆరోగ్యమే కాదు, శత్రు పీడ లేదు. అప్పులు తీరే మార్గాలు బాగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలన్నా, బాగా ఉండాలన్నా అదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఏదైనా మాట్లాడితే అదొక నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి మనం భార్యాభర్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ బుధుడు భార్యాభర్తల మధ్య గొడవ పెడదామని చూస్తున్నాడు. అలాగే పెళ్లి కాని వాళ్ళకి కొంత టైం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు దూరంగా ఉండడం మంచిది. ఇప్పట్లో మనకు పార్ట్నర్షిప్ లో కూడా లాస్ అవుతుంది. ప్రేమికులకు కూడా ఏం బాలేదు. అదృష్టంగానే చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి అదృష్టానికి అధిపతి సూర్యుడు సప్తమంలో ఉండి అద్భుతమైన అదృష్టాన్ని ఇస్తున్నాడు. తండ్రి పెద్దల ఆశీస్సులు, ధర్మ మార్గము, గురువు యొక్క ఉపదేశాలు ధనుసు రాశి వాళ్ళకి పుష్కలంగా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బుధుడు ఏమాత్రం కూడా సానుకూలంగా లేడు. కాబట్టి బుధ గ్రహానికి వెంటనే మనం పరిహారం చేసుకోవాలి. అది ఎలా చేయాలి నేను చెప్తాను. అలాగే ఉద్యోగంలో బుధుడు అధిపతి కాబట్టి ఉద్యోగంలో ఇబ్బంది పెడుతున్నాడు. కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఇప్పట్లో రావు. ఎంత కష్టపడ్డా మనకు నెగిటివ్ అనేది కనబడతా ఉంది. వ్యాపార పరంగా నష్టాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ పరిమితంగా ఉంది. జాగ్రత్తగా ఉంటే నష్టంలో నుంచి బయటపడతాం. ఖర్చుల విషయానికి వస్తే బీభత్సంగా ఉంటుంది ఖర్చులు అని చెప్పేసి కూడా ఈ రాశి వాళ్ళకి మనం చెప్పాలి. మరి మీరందరూ కూడా బుధ గ్రహానికి ఎలా పరిహారం చేయాలో తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య. మకర రాశి వాళ్ళకి 6వ తారీఖు జూలై నెల 2025 నుంచి 12వ తారీఖు జూలై నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వాళ్ళందరికీ కూడా శని 3వ ఇంట్లో ఉండడం విపరీత రాజయోగాన్ని ఇవ్వడమే కాదు, అన్ని గ్రహాల్లో కూడా ముఖ్యంగా కుజుడు కొంచెం బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అలాగే ఈ వారంలో విందులు వినోదాలు పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా ఉంటారు. 10 మందికి సహాయం చేస్తారు. రిలేషన్షిప్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ బాగా పెంచుకుంటారు.
ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. అలాగే చదువులో ఉన్నత స్థితిలోకి పిల్లలు వెళ్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. రుణ విమోచనం గురించి ఆలోచిస్తారు. భార్య విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి కుజుడు అనుకూలంగా లేడు. కుజగ్రహం యొక్క పరిస్థితి మనం సెట్ చేయాలి. శుక్రుడు పంచమంలో ఉండి సంతోషాన్ని, ఆనందాన్ని, పిల్లల విషయంలో ఎంతో గొప్ప అచీవ్మెంట్ని చూపిస్తున్నాడు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు ఈ వారంలో విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల భయం ఉంటుంది, రుణపీడ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులు కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి ధనుసు రాశి వాళ్ళ మకర రాశి వాళ్ళ విషయానికి వస్తే అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. మంచి గురువు యొక్క బలం కూడా మీకు బాగా తోడవుతుంది. ఉద్యోగాన్ని చూసుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మహారాజా యోగం అనేది ఉద్యోగంలో కనిపిస్తుంది. వ్యాపార పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు రాక కాస్త చింత ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం పరిహారం చేయాలి. అంటే ముఖ్యంగా మనం ఈరోజు కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. బుధ గ్రహానికి కూడా కొంతవరకు పరిహారం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఏ మంత్రం చదవాలి, ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చెప్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. కుంభరాశి వాళ్ళకి 6వ తారీఖు జూలై 2025 నుంచి 12వ తారీఖు జూలై 2025 వరకు వారఫలం ఎలా ఉందంటే, శని ఏలినాడు శని 3వ భాగంలో ఉన్నాడు. మొదటి భాగం అయిపోయింది, 2వ భాగం అయిపోయింది, 3వ భాగం మేలు చేస్తాడు. పొంగు శని, ఎటువంటి ఇబ్బంది లేదు. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. చదువు, తెలివితేటలు పిల్లలవి బాగున్నాయి. మానసిక స్థైర్యాన్ని కలిగి విందులు, వినోదాల్లో పాల్గొంటూ ముందుకు దూసుకు వెళ్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించినప్పటికీ మీరు ఆత్మస్థైర్యాన్ని ముందుకు కలిగి వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఆస్తులని కొనుగోలు చేస్తారు. లావాదేవీ లాభదాయకంగా ఉంది. తల్లి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో ఎక్కడా కూడా పొరపాటు చేయకండి. పిల్లలు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కలిసి రావు. అలాగే మనకి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ. స్పోర్ట్స్లో కూడా రాణించే అవకాశాలు తక్కువ. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అన్ని రకాలుగా బాగుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అదృష్టం అనేది చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు. తండ్రి పెద్దల ఆశీస్సులు, మామగారి ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులని ఈ కుంభరాశి వాళ్ళకి అధికంగా ఉన్నాయి. ధర్మ మార్గాన్ని నడుచుకుంటూ ముందుకెళ్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఉద్యోగం చాలా బాగుంది. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంది. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. చాలా మంచి అవకాశాలు ఈ వారం కనిపిస్తూ ఉంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన విధంగా ముందుగా శని ఓకే బాగానే ఉన్నాడు. కుజుడు ఈ రాశికి బంధువుల స్నేహితుల ఇబ్బందులు పెట్టేవాడు. కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది చిన్న పరిహారం చేసుకోవాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి పంచమాధిపతి బుధుడు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లల కొరకు దానికి బుధ గ్రహానికి పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కుజగ్రహానికి, బుధ గ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి, ఎలా చేయాలో అన్ని చెప్తాను. మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీనరాశి వాళ్ళకి 6వ తారీఖు జూలై 2025 నుంచి 12వ తారీఖు జూలై 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా గురువు యొక్క బలం చాలా బాగుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. శని, గురువు ఇద్దరు స్నేహితులు కాబట్టి ఈ రాశి వాళ్ళని శని ఎక్కువగా బాధ పెట్టడు. ఏలినాటి శని వచ్చిందని చాలా మంది కంగారు పడతారు. వచ్చి 2.5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది చాలా వరకు పొంగు శని అంటారు. మంచిది జరుగుతుంది.
ఈ రాశి వాళ్ళు విందులో వినోదాలు పాల్గొనడమే కాదు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చాలా బాగుంది. మీనరాశి వాళ్ళకి ధన ఆదాయం ఈ వారం చాలా ఇబ్బందికరంగా ఉంది. సమయానికి డబ్బు రాక చాలా ఇబ్బంది పడతారు. కుటుంబంలో కొంత కలహాల వరకు ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. మంచి బంధువులు, స్నేహితుల సహాయ సహకారాలు వెన్నంటుతాయి. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులు, బంధువులు కలిసి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగుంది. ఈ వారం తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువులో శ్రద్ధ చూపిస్తారు. విదేశీయానాలు, దూర ప్రయాణాల పట్ల శ్రద్ధ వహిస్తారు. విదేశాల్లో కాలేజీలో సీట్ రావడం, సబ్జెక్ట్లో సీట్ రావడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో పిల్లలు చాలా పైకి వస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు, మిత్రులు అయ్యే అవకాశాలు లేవు. లేని కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టం చూసుకుంటే ఈ వారంలో బాగా తక్కువ. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్ని అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి మంచి లాభాలు కలిగించే గ్రహంగా ఈ యొక్క స్థితి బాగుంది. వ్యాపారాలు బాగా రాణిస్తారు. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి మనం ఏదైనా నెగిటివ్ ఉన్న గ్రహం ఏదైనా అంటే కుజుడికి ధనస్థానం కాబట్టి ఇబ్బంది. అలాగే అదృష్టానికి అధిపతి ఈ యొక్క జాతకంలో కుజుడు కాబట్టి కుజగ్రహం మెయిన్గా మనం అనుకుంటున్నాం. అలాగే కుజుడు బాగుండు. కుజుడు సంగతి ఒకే. శుక్రుడు, ఆ తర్వాత బుధుడు ముఖ్యంగా సూర్యుడు అన్ని బాగున్నాయి. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. మరి ఈ యొక్క ఏలినాటి శనికి, ఈ యొక్క గురువు యొక్క బలం పెంచుకోవడానికి, ఏలినాటి శనికి ముఖ్యంగా కుజగ్రహ పరిహారానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలని రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. గోపాలయ్య గారు.